నంద్యాల పట్టణం విజయ బ్లడ్ బ్యాంక్ నందు శుక్రవారం నంద్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యంగా ఏఐఓసిడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ మరియు జగన్నాథ్ షిండే 75 సంవత్సరములు డైమండ్ జూబ్లీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏఐఓసిడి ఏపీసీడీఏ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ బాబు, ట్రెజరర్ నాగవీరాంజనేయులు, నంద్యాల జిల్లా ప్రతినిధులు ఉపేంద్రారెడ్డి, నాగరాజు, శరవారెడ్డి, విజయ్ కుమార్, గోపీకృష్ణ, శత్రుఘ్న, జయరామిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా నుండి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఏఐఓసిడి ఏపీసీడీఏ సంయుక్తంగా నేషనల్ మెగా బ్లడ్ డొనేషన్ ను ఆల్ ఇండియా లెవెల్స్ లో నిర్వహించబడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఓసిడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ మరియు జగన్నాథ్ షిండే 75 సంవత్సరములు డైమండ్ జూబ్లీ జన్మదిన సందర్భంగా ఇండియాలో ఒక పెద్ద ఆర్గనైజేషన్, వన్ నేషన్, వన్ అసోసియేషన్ అన్నట్లు షిండే గత 40 సంవత్సరాలుగా సెక్రటరీ మరియు అధ్యక్షులుగా అసోసియేషన్ కు సేవలందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 788 జిల్లాలలో 12.5 లక్షల కెమిస్ట్రీ సోదరులు పాల్గొని 75,000 యూనిట్స్ బ్లడ్ సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించటకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడడం కాకుండా ప్రజా శ్రేయస్సుకు కెమిస్ట్రీ సోదరులు తోడ్పాటు అందించాలని కోరారు. ఈరోజు మన ఏఐఓసిడి మరియు మన ఏపీ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా బ్లడ్ కార్యక్రమము ఇది ఏఐఓసిడి ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అంటే గోల్డెన్ జూబ్లీ మరియు మా జగన్నాథ్ షిండే గారిది 75వ వసంతంలో అడుగుపెట్టారు. వారు జగన్నాథ్ షిండే గారు మా అసోసియేషన్కు అధ్యక్షులుగాను కార్యదర్శిగాను ఉంటూ మా ఇన్సెంటివ్ విషయంలో అయితేనేమి, మార్జిన్ విషయంలో అయితేనేమి, ఎక్స్పీరియన్స్ బ్రేకేజెస్ ఇవన్నీ మా కెమిస్ట్ సోదరులకు సహాయ సహకారాలు అందించారు. మరియు మా అసోసియేషన్ ఏఐఓసిడి వచ్చేసి మొత్తం సింగిల్ వన్ నేషన్ వన్ ఆర్గనైజేషన్ అన్నట్లు ఇండియాలో 12,50,000 మంది కెమిస్ట్ సోదరులకు ఒకటే అసోసియేషన్. ఇది అతి పెద్ద అసోసియేషన్. మొత్తం ఈరోజు మొత్తం ఇండియా లెవెల్లో మొత్తం 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీలలో 788 జిల్లాలలో 12,50,000 మంది కెమిస్ట్ సోదరులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటూ 75,000 యూనిట్స్ రక్తాన్ని సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కాలని ఈరోజు సంకల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి కెమిస్ట్ సోదరులు పాల్గొని రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మా ఆల్ ఇండియా అసోసియేషన్ పెట్టి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల సందర్భంగా ప్లస్ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ షిండే గారి 75వ బర్త్డే సందర్భంగా ఆయన ఎన్నో సేవలు చేశాడు. మా మెడికల్ షాప్ అసోసియేషన్లకు కానీ, మా షాప్లకు కానీ, మెడికల్ ఏజెన్సీలకు కానీ మాకు ఎక్స్పైరీ అయితే ఇంతవరకు ఎక్స్పైరీ వచ్చేది కాదు. ఆయన కంపెనీలతో మాట్లాడి ఎక్స్పైరీస్ రిటర్న్ ఇస్తే కనీసం 50% అని వచ్చేటట్టు చేయడం జరిగింది. ఆయన చేసిన దానికోసం మేము గుర్తుగా ఈరోజు టోటల్గా ఆయన గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకు టోటల్ ఇండియా వైడ్ టోటల్ కొన్ని లక్షల మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసి గిన్నిస్ బుక్ ఎక్కుతున్నాము. దాన్ని చాలా సంతోషిస్తున్నాం. ప్లస్ మా సభ్యులకు ఈరోజు వచ్చిన బ్లడ్ డొనేషన్ చేసిన సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మా ఈ రావడానికి కారణం వీళ్ళంతా మా కమిటీ మెంబర్స్, తర్వాత లోకల్ అసోసియేషన్, హోల్సేల్ అసోసియేషన్ మెంబర్స్ ఉపేందర్ రెడ్డి కానీ, శేషవన్న కానీ, శర్వారెడ్డి కానీ అందరూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అందరం కలిసి ఏఐఓసిడి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మా మాతృ సంస్థ అయిన తరఫున ఇండియా లెవెల్లో బ్లడ్ కలెక్ట్ చేసి అవసరమైన వారికి ఉపయోగపడాలనే ఉద్దేశం మీద ఈ రోజు బ్లడ్ క్యాంపు ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా కెమిస్ట్ సోదరులందరూ పాల్గొని ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ ఊర్లో ఉండే వాళ్ళు ఆ ఊర్లోనే బ్లడ్ ఇచ్చి దేశంలోనే అత్యధిక ఒకటే రోజు బ్లడ్ ఇచ్చినటువంటి సంస్థగా మేము నిలబడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మేము మా సంస్థ బ్లడ్ ఇచ్చినట్లు రికార్డు కావాలని ప్రయత్నంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మా కెమిస్ట్ సోదరులందరూ సహకరించి మాకు అసోసియేషన్ కు బ్లడ్ ఇచ్చేదానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆల్ ఇండియా లెవెల్లో మా ఆర్గనైజేషన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ చేస్తూ ప్రజలకు ఉపయోగపడతామని ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా మేము అందరికి తెలియజేస్తున్నాం.